సింగరేణిలో గుర్తింపు సంఘంగా గెలిచిన తర్వాత ఏఐటీయూసీ బాధ్యతగా వ్యవహరిస్తూ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్నామని ఏఐటీయూసీ ఉప ప్రధాన కార్యదర్శి మడ్డెల్లా గౌడ్, RG1 బ్రాంచ్ కార్యదర్శి ఆరెల్లి పోషం తెలిపారు. మంగళవారం గోదావరికని భాస్కర్రావు భవన్లో మంగళవారం జరిగిన ఏఐటీయూసీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో వారు పాల్గొని మాట్లాడుతూ ఏఐటీయూసీ నాయకులు సింగరేణిలో ప్రీ మాస్టర్లు ఎవరూ తీసుకోవడం లేదని, ఏఐటీయూసీ నాయకులందరూ విధులు నిర్వహిస్తూ గనులపై కార్మికుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్నారని, ఏఐటీయూసీపై HMS నాయకుడు రియాజ్ అహ్మద్ చేస్తున్న అనవసరపు ఆరోపణలను ఖండిస్తున్నామని అన్నారు. సింగరేణిలో ఎన్నికలు రాకముందు నుంచే కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఏఐటీయూసీ నిరంతర కృషి చేస్తుందని, నేడు కార్మిక వర్గం అనుభవిస్తున్న అనేక హక్కులు ఏఐటీయూసీ పోరాటం వల్లనేనని, సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికలు ప్రారంభమైన దగ్గర నుంచి నేటి వరకు ఏఐటీయూసీ 4 సార్లు గుర్తింపు సంఘంగా గెలిచిందన్నారు. సింగరేణి చరిత్రలో ఏఐటీయూసీ యూనియన్ కార్మిక వర్గ సంక్షేమం కోసం, వారి హక్కుల కోసం ఉద్యమాలు చేయడం జరుగుతుందని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక వ్యతిరేక విధానాల వల్ల సింగరేణిలో నూతన గనులు రావడం లేదని, సంస్థ రక్షణ కోసం, అభివృద్ధి కోసం, కార్మికుల సంక్షేమం కోసం, వారి హక్కుల సాధన కోసం ఏఐటీయూసీ నిరంతరం కృషి చేస్తుంటే ఓర్వలేక ఏఐటీయూసీ నాయకులు ప్రీ మాస్టర్లు పడిపోతున్నారని, గుర్తింపు సంఘం కార్మికుల సమస్యలను పరిష్కరించడం లేదని HMS నాయకుడు రియాజ్ అహ్మద్ చేస్తున్న విమర్శలు సహేతుకంగా లేవని వారు పేర్కొన్నారు. ఏఐటీయూసీపై ఆరోపణలు, విమర్శలు చేస్తే సింగరేణిలో సమస్యలు పరిష్కారం కావని వారు హితవు పలికారు. ఏఐటీయూసీపై చౌకబారు మాటలు, విమర్శలు మానుకోవాలని వారు సూచించారు. సింగరేణి కాలనీస్ కంపెనీలో 100 సంవత్సరాల చరిత్ర గల మా యూనియన్ ఈ సింగరేణి భవిష్యత్తు ఎట్లుండాలి, ఈ సింగరేణిని ఏ విధంగా అభివృద్ధిలోకి తీసుకురావాలి, కార్మిక హక్కులు ఎట్లా సాధించాలి, ఎట్లా సాధించడం అనేది యావత్ కార్మిక లోకానికి మొత్తం తెలుసు. ఒక రియాజ్ అహ్మద్కు సాయంత్రం ఒక మాట, పొద్దున ఒక మాట, ఏం మాట్లాడుతాడో తెలియదు. అయితే సోషల్ మీడియా లేనప్పుడు ఈయన మాటలు నమ్మారు కార్మికులు. అప్పుడు ఒక సిటీ కేబుల్ ఉండేది, ఒక పేపర్లలో వచ్చేది. అప్పుడు ఈయన ఏది చెప్పినా కార్మికులు అది నమ్మి ఒక్కసారి గెలిపించారు. రెండోసారి అడ్రస్ లేదు కథ. అప్పుడైనా సిగ్గుపడాలనో ఏం పడాలనో ఆయనకు వదిలేస్తాను. కానీ ఏఐటీసీ అనే సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ దీనికి ఓటమి లేదు, ఓట్లతోని పని లేదు, గెలుపుతోని పని లేదు. ఈ సింగరేణి కాలేజ్ కంపెనీ, సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ నామకరణ చేసుకున్న కానిచ్చి ఎదురు లేకుండా, మైవ దింపకుండా కార్మికుల పక్షాన పోరాడి నాయకులు రక్తదానం నడిపించి చెమటోర్చి ఇలా సంస్థను కాపాడిన చరిత్ర సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ నాయకులే. ఇవాళ మేము సింగరేణి కోసం మా జనరల్ సెక్రటరీ కానీ, మా అధ్యక్షులు కానీ, మా డెలిగేట్లు కానీ, ప్రిసిడెంటర్లు కానీ మేము కంపెనీ కోసం ఆలోచన చేస్తాం, కార్మికుల కోసం ఆలోచన చేస్తాం. కానీ నీ బరూపుల మాటలు అనుకుందామా, బద్మాషి మాటలు ఇవో కార్మికులు నమ్మి. అప్పుడు సోషల్ మీడియా లేదు, అప్పుడు నమ్మిరు. ఇప్పుడు సోషల్ మీడియా ఉన్నది. ఈ సోషల్ మీడియాలో ఏమవుతుందంటే నువ్వు ఏమి చెప్పినా ఇప్పుడిప్పుడే 5 నిమిషాల్లో తెలిసిపోతాను. కాబట్టి ఆ డ్రామాల మాటలు, ఆ కథలు నిన్ను నమ్మి ఒక్కసారి గెలిస్తే ఇప్పుడు లేదు. అందుకే ఇప్పుడు నువ్వు ఎన్ని డ్రామాలు వేసినా, ఎన్ని చేసినా ఇలా నేను నమ్మరు. ఈ డ్రామా మాటలు, ఈ కథలన్నీ నువ్వు పక్కకి పెట్టుకో. నీ చెల్లై నీ కథే తెలియదు. ఇప్పుడు నీ కథ అంతా తెలుసు. మొన్నగా సివిల్ వాళ్ళు ఏదో ఒక కార్మికుడు మెడికల్ అని పెట్టి అయితే పాటిస్తే ఒక బీరు తాగితే వాడు కూడా సోషల్ మీడియా పెడితే వాళ్ళని సస్పెండ్ చేయమన్న నాయకుడు నువ్వు. ఇవాళ ఏమంటున్నావు, అవుట్ అని చెప్పి ఒక కారణం మీద ఐస్తోనే అవుట్ పడాలి, ఐస్తోనే మాస్టర్ పడాలంటే సిగ్గుపడాలి కదా. నువ్వు ఒక నాయకునివా, నువ్వు ఒక జాతీయ నాయకునివా? కార్మికులకు ఇబ్బంది అయ్యే పని నువ్వు ఇవాళ సోషల్ మీడియాలో వైరల్ చేసినావు. ఈ మధ్యలో RG1లో కొన్ని సంఘాలు పని కట్టుకొని
సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ పైన రానిపోని మాటలు చెప్పుతూ ప్రధానంగా హెచ్ఎంఎస్ సంఘం నాయకులు రియాజ్ అహ్మద్ గారు మొన్నటికి మొన్న సిఎండి గారు కొత్త డైరెక్టర్లు వచ్చిన సందర్భంలో మా జనరల్ సెక్రటరీ రాజకుమార్ గారు వారు చెప్పే మాటల్లో సింగరేణి కంపెనీకి లాస్ కావద్దు, కార్మిక హక్కులు హరించకపోవద్దు, కార్మికులకు ఉన్నటువంటి హక్కులను కాపాడుకోవాలి, సింగరేణిలో డ్యూటీ చేస్తున్నటువంటి కార్మికులు స్వచ్ఛంగా డ్యూటీ చేయాలి, ఒత్తిడికి గురి కావద్దు, మేనేజ్మెంట్ కార్మికులు ఫ్రెండ్లీ డ్యూటీ చేయాలనే ధోరణితోటి వాళ్ళు మాట్లాడి చెప్తే దాన్ని వర్గీకరించి మాస్టర్లు పడిపోతారని, అవుట్లు పడతలేరని దాన్ని బైపాస్ చేసినటువంటి హెచ్ఎంఎస్ నాయకత్వము ఇలాంటి మాటలు, కళ్ళబోలి మాటలు చెప్పి కార్మికులను పక్కదారి పట్టించే విధంగా మాట్లాడుతూ ఉంటే ఇలా కార్మికులంతా కూడా గమనిస్తూ ఉన్నారు. మీ ఎంబడి ఎంతమంది కార్మికులు ఉన్నారు, మీ ఎంబడి ఎంతమంది క్యాడర్ ఉన్నది, అది మీరు తెలుసుకోలేక మీకు హుందాతనాన్ని తగ్గించుకొని పొడగొట్టుకొని దిగజారుడు మాటలు మాట్లాడేది అనేటువంటిది కరెక్ట్ అయిన విధానం కాదు. ఇప్పటికైనా ఏ సంఘం నాయకులైనా అంత పెద్ద హోదాలో ఉండి, జాతీయ సంఘ హోదాలో ఉండి మేము చేసేసి ఆ సభ్యులం అని చెప్పుకుంటూనే ఇలా దిగజారిన మాటలు మాట్లాడుతున్నటువంటి నాయకులందరికీ కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ ఏఐటీసీ సంఘం నాయకులు అందరూ తెలుసు, గతంలో ఉన్న టీబీజీ కేసు గెలిచినప్పుడు ఏ బాయిలో ఎంతమంది వేరు, ఎన్ని స్టేట్మెంట్లు వచ్చినాయి. ఇలా ఆర్జీ1 ఏరియాలో ఉన్నటువంటి ఏఐటీసీ నాయకత్వం, మా ఫిట్ సెక్రటరీలు కానీ, మా డివిజన్ నాయకులు కానీ, సీఎం కమిటీ నాయకులు కానీ ఎవరు ఎక్కడ పోతారు, అందరూ డ్యూటీ చేసుకుంటా పని చేసుకుంటూ ఇలా కార్మికుల సమస్యలు పరిష్కరించుంటే దిశలో పోతూ ఉంటే నువ్వు ఈ విధంగా మాట్లాడు సరైనది కాదు. ఇంకా ఈ సమావేశంలో ఏఐటీయూసీ కేంద్ర కార్యదర్శి కవంపల్లి స్వామి, ఏఐటీయూసీ నాయకులు తాళ్లపల్లి మల్లయ్య, చేప్యాల మహేంద్రరావు, ఊర్నల మల్లయ్య, గాండ్ల కుమార్, సిరిసిల్ల మల్లేష్, జరిపోతుల దేవయ్య తదితరులు పాల్గొన్నారు.